బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి భ్రమించి మాట్లాడినట్లుగా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శించారు. ఆమె మాటలు చట్ట విరుద్ధమని తెలిపారు. ఇదే అమెరికాలో అయితే $1 మిలియన్ పరువు నష్టం దావా వేస్తారంటూ చెప్పుకొచ్చారు. కొండా సురేఖపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇందుకోసం 72 గంటల సమయం ఇస్తున్నానని తెలిపారు. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 72 గంటల్లో రాజీనామా చేయకపోతే కొండా సురేఖపై కేసు దాఖలు చేస్తామంటూ హెచ్చరించారు. రాహుల్ గాంధీపై ఏ సెక్షన్ల ప్రకారమైతే తన పదవిని పోగొట్టుకున్నారో వాటిని మించిన కేసు కొండా సురేఖపై నమోదు చేయవలసి ఉంటుంది అన్నారు. ఇక కొండా సురేఖ రాజీనామా చేసినా లేదా ఆమెను పదవి నుంచి తొలగించినా తనకు ఒక కేసు మిగులుతుందని చెప్పారు. హైడ్రా విషయంలో వ్యతిరేకత పెరుగుతుందని ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొండా సురేఖతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయించారేమోనని అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా, ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా, లేదా పిచ్చుకొక్క కరిస్తే పిచ్చుకొక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అట్లా మాట్లాడిందా, లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తింటే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎవడేం చేయగలదు అని మాట్లాడిందా? ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది. రెండవ పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్. రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే, అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీ పడేశారు. మరి కొండా సురేఖ మాటలు 100 రెట్లు వరుసగా ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇవిడ మీద ఇమీడియట్ గా. ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడ ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి? పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు